పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. జల్సాలకు అలవాటు పడ్డ ముఠా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నాటుకోళ్లు, పందెంకోళ్ల దొంగతనానికి పాల్పడుతున్నట్లు చెప్పారు ఏసీపీ కృష్ణ. కట్నపల్లిలో జరిగిన కోళ్ల దొంగతనంపై బాధితుడు సతీష్ రావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో ముగ్గురు ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లుగా తెలిపారు ఏసీపీ కృష్ణ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఓన్లీ కోళ్ళ దొంగతనం. అది కూడా ముఖ్యంగా ఏంటంటే మంచి నాటుకోళ్ళు లేదా పందెం కోళ్ళు, ఈ రెండు కోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో అటు సైడ్ మీకు తెలుసు, సంక్రాంతి అప్పుడు కోళ్ళ పందాలు ఆడుతుంటారు పెద్ద ఎత్తున. అటు ఏరియాలో ఉంటాయి కాబట్టి ఇట్లా అదే అలవాటు పడి అట్లనే ఎక్కడన్నా ఈ తెలంగాణలో కూడా అట్లనే ఎవరైనా పెంచుతూ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కోళ్ళ ఫారాలు ఏదంటే సీక్రెట్గా తెలుసుకొని పగలంతా రక్కీ చేసి ఏదన్నా ఉంటే దానికి సంబంధించి ఎట్లా తీసుకొని ఎట్లా పోవాలని అన్ని డేలో చూసుకొని నైట్ చేయడం. దీంట్లో 22 కోళ్ళను మనం రికవర్ చేసినాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా రాత్రిపూట ఇక్కడ ఎవరు లేనప్పుడు, ఎందుకంటే కోళ్ళు అనేది ఎవరికైనా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మనం ఒక కోడిని కూడా 300-400 ఉంటుంది, కానీ ఒక 10 కోళ్ళు పోతే అది 5,000 అవుతాయి. కానీ చూసే వాళ్ళకి ఏంది కోళ్ళే కదా అన్నట్టే ఉంటుంది. కానీ వీళ్ళు పందెం కోళ్ళు అంటే పందెం కోళ్ళు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. 50,000, ₹1,00,000, 2,00,000, 3,00,000 కూడా ఉన్నటువంటి కోళ్ళు ఉంటాయి. ఇటువంటి కాస్ట్లీ ఏవైతే ఉన్నాయో తీసుకొని ఈ ప్లేసులలో ఇంకెవరైనా కొనేటోళ్ళు ఉంటే చూసుకోవడం, అక్కడ అమ్మే ప్రయత్నంలో మనకు ఈరోజు ఉదయం తెల్లారంగా 5 గంటల ప్రాంతంలో అమ్మేసుకు దొరికింది.